అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఈ వీడియోలో మనం ఒరిజినల్ బ్యాటరీ అండ్ కంపాటబుల్ బ్యాటరీని ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ ఛానల్ తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఒరిజినల్ బ్యాటరీకి కంపాటబుల్ బ్యాటరీకి డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. పైది వచ్చేసి ఒరిజినల్ బ్యాటరీ, కిందిది వచ్చేసి సెకండ్ క్వాలిటీ బ్యాటరీ అంటే డమ్మీ బ్యాటరీ. ఇక్కడ మీరు చూడొచ్చు ఒరిజినల్ బ్యాటరీ కవర్ అండ్ సెకండ్ క్వాలిటీ బ్యాటరీ అనేది కవర్ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. బ్యాటరీ కవర్ అనేది చాలా క్లియర్ గా ఉంది. కలర్ అనేది ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ లో ఉంది. సో ఒరిజినల్ కు సెకండ్ క్వాలిటీకి కవర్ ను చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫాంట్ కూడా డిఫరెంట్ ఉంది. ఫాంట్ ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే లోగోలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో లోగోలను కూడా మనం చూడొచ్చు. కొన్ని బ్యాటరీలలో ఏంటంటే సేమ్ లోగోలు వేస్తారు, కానీ కొన్ని బ్యాటరీలలో ఏంటంటే లోగోలు అనేవి మిస్సింగ్ గా ఉంటాయి అండ్ లోగోల సైజు కూడా డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ లాక్స్ అనేవి ఉన్నాయి, కానీ ఇక్కడ లాక్ అనేది లేదు. కంప్లీట్ గా కవర్ తో కప్పేసిండు, కానీ ఇక్కడ లాక్స్ అనేవి ఉన్నది. ఇంకొక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు హెచ్పి లోగో అని ఉంది, కానీ ఇక్కడ హెచ్పి లోగో అనేది లేదు. కలర్ ను ఆధారంగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ లోగో ఆధారంగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ ఇక్కడ ప్రింటింగ్ లోగోలు ఉంటాయి కదా, ఆ లోగోల ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ టెక్స్ట్ ను ఆధారంగా కూడా మనం ఒరిజినల్ బ్యాటరీ కంపాటబుల్ బ్యాటరీనా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటది, కానీ ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి నేను రెండు మెథడ్లు చెప్తా. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒరిజినల్ బ్యాటరీ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటది, కంపాటబుల్ బ్యాటరీ వెయిట్ అనేది తక్కువగా ఉంటది. రెండు బ్యాటరీలను ఒక్కొక్క చేతిలో మీరు పట్టుకొని మీరు వెయిట్ చూసినట్లయితే అప్పుడు మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఒరిజినల్ బ్యాటరీ బరువు అనేది ఎక్కువగా ఉంటది, కంపాటబుల్ బ్యాటరీ బరువు అనేది తక్కువగా ఉంటది. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా కాకుండా ఇంకొక రకంగా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటంటే ఒరిజినల్ బ్యాటరీలో ఎవరు కూడా సిగ్నేచర్ పెట్టరు అండ్ డేట్ కూడా వేయరు, కానీ కంపాటబుల్ బ్యాటరీలో చూసినట్లయితే సిగ్నేచర్ ఉంటది అండ్ డేట్ కూడా ఉంటది. ఇలా మనం ఒరిజినల్ బ్యాటరీని కంపాటబుల్ బ్యాటరీని ఐడెంటిఫై అయితే చేయొచ్చు. కంపాటబుల్ బ్యాటరీని మనం ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు. సో ఇట్లా ఉంది. కంపాటబుల్ బ్యాటరీ ఈజీగా వచ్చింది, కానీ ఒరిజినల్ బ్యాటరీ స్టిక్కర్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, రిమూవ్ చేయడం చాలా కష్టం. సో ఒరిజినల్ బ్యాటరీలో షీల్డ్ అనేది చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో అండ్ సేఫ్టీ కూడా చాలా బాగా ఇచ్చిండు. పైది వచ్చేసి ఒరిజినల్ బ్యాటరీ, కిందిది వచ్చేసి సెకండ్ క్వాలిటీ బ్యాటరీ. సో బ్యాటరీ క్వాలిటీ అనేది మీకు చూస్తే ఇక్కడనే అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇది కొంచెం రిమూవ్ చేయడానికి చాలా టైం పట్టింది అండ్ సేఫ్టీగా రబ్బర్ కూడా ఇచ్చిండు, కానీ ఇక్కడ రబ్బర్ అనేది ఏం లేదు. సో ఇట్లా మీరైతే చూడొచ్చు. ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది, ఇక్కడ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఒరిజినల్ బ్యాటరీ బ్యాకప్ రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ సైజ్ ఉంటది అండ్ స్టాండర్డ్ గా ఉంటది. కంపాటబుల్ బ్యాటరీ ఏంటంటే సైజ్ అనేది తక్కువగా ఉంటది అండ్ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటది. ఇది ఒరిజినల్ బ్యాటరీకి కంపాటబుల్ బ్యాటరీకి డిఫరెన్స్. ఈ బ్యాటరీకి డిఫరెంట్ ఏంటంటే ఈ బ్యాటరీ యొక్క అవుట్పుట్ వచ్చే కేబుల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ బ్యాటరీ యొక్క అవుట్పుట్ వచ్చే కేబుల్ చాలా సన్నంగా ఉంది. ఇది ఒకటైతే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లోగో చూడొచ్చు అండ్ ఇక్కడ లోగో చూడొచ్చు. ఈ లోగో కింద మనకు వెబ్సైట్ ఉంది అండ్ ఒక నెంబర్ కూడా ఉంది, కానీ ఈ లోగో కింద వెబ్సైట్ ఉంది కానీ ఓన్లీ XX ఉంది, అంటే ఇది డమ్మీ బ్యాటరీ. సో ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాటరీలో ఇక్కడ మనకు ఒక QR కోడ్ ఉంది అండ్ సీరియల్ నంబర్ ఉంది, కానీ ఈ బ్యాటరీలో అయితే లేదు. అండ్ వెయిట్ పరంగా చూసినట్లయితే ఇది వెయిట్ ఎక్కువ ఉంది అండ్ వెయిట్ అనేది తక్కువగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఈ బ్యాటరీకి డిఫరెన్స్. ఇదంతా కంప్లీట్ గా ప్లేన్ ఉంది, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ డేటు, సిగ్నేచర్, స్టిక్కర్స్ ఉన్నాయి. ఇట్లా మనము ఒరిజినల్ బ్యాటరీ అండ్ కంపాటబుల్ బ్యాటరీని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది
తెలుసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ప్రైస్ తక్కువ వస్తుందని చెప్పేసి బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటారు. ఒరిజినల్ బ్యాటరీ ప్రైస్ ఎప్పుడు కూడా ఎక్కువనే ఉంటది. కంపాటబుల్ బ్యాటరీ ప్రైస్ అనేది తక్కువగా ఉంటది. సో ప్రైస్ చూసి మీరు బ్యాటరీ చేంజ్ చేసుకుంటే మాత్రం మీరు మోసపోతారు. ఇది యూస్ఫుల్ వీడియో అనిపిస్తేనే మీరు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.